నమస్తే. నేను ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని మరియు అసంఘటిత కార్మిక ఉద్యోగ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఈరోజు మా యొక్క సమస్య ఏంటంటే ఆర్టీసీలో కష్టపడి ఎన్నో సంవత్సరాలు పనిచేసి రిటైర్డ్ అయిన తర్వాత మా సమస్యలపై 2009 నుంచి అనేకమైన పోరాటాలు చేసి అనేకమైన సమస్యలు సాధించుకున్నాం. వీటిల్లో మా యొక్క బస్ పాసుల విషయంలోనే కానీ, మెడికల్లో కానీ, తర్వాత పునరుద్ధరణ ఎక్స్పెన్సెస్లో కానీ అనేక రకాలుగా మేము మెమోరాండాలు ఇచ్చి సాధించుకున్నాం. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ప్రెస్ వరకు ఉన్న పాసుని ఆల్ట్రా డీలక్స్ వరకు ఇచ్చారు. తర్వాత ఆల్ట్రా డీలక్స్లో కొన్ని డిపోల్లో తొలగించడం జరిగింది. వాటి కోసంగా మేము 1900 నుంచి 2009 నుంచి ఇప్పటి వరకు చేసిన వాటికి గాను 2023లో మేము మా సమస్య పైన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ రోజు ఉన్న జగన్ గారిని అయ్యా మా సమస్యలు ఇవి అని మెమోరాండం ఇచ్చాం. ఆ మెమోరాండంలో వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నారు. ఇచ్చి 3 నెలల తర్వాత నీకు అది లేదు ఇది లేదు, 300 యూనిట్లు ఉన్నాయి, నీ కొడుకు కారు ఉంది, నీకు బిల్డింగ్ ఉంది, మీ తాత ముత్తాతలు సంపాదించారు కాబట్టి నీకు పెన్షన్ రద్దు చేస్తున్నామని చెప్పి మోసం చేశారు. ఆ మోసగించిన దాన్ని మాకు ఎటువంటి నిబంధన లేకుండా వృద్ధాప్య పెన్షన్ ఇవ్వండి అని అడిగాం. ఎందుకనంటే ఈపీఎస్ పెన్షన్ వాళ్ళు మాకు 2013లో 1000 రూపాయలు ఇచ్చారు. 1000 రూపాయలతో భార్య భర్త బతకలేక అనేకమైన సమస్యలతో బాధపడుతూ మా యొక్క బాధని రాష్ట్ర ప్రభుత్వానికి 2023లో ఇచ్చాం. దాని మీద వాళ్ళు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. పునరుద్ధరణ ఎక్స్పెన్సెస్ 15,000 నుంచి 25,000 పెంచమన్నాం, అయినా కూడా చేయరా. తర్వాత జీవన భృతి అడిగాం. తర్వాత అనేకమైన సమస్యల మీద మేము అడిగి మెమోరాండం ఇచ్చి వేచి చూసిన తర్వాత వాళ్ళు పట్టించుకోకపోతే 2 వ్యక్తులు దాదాపు 76 సంవత్సరాల వయసు నిండిన 2 వ్యక్తులు నెల్లూరు నుంచి 270 కిలోమీటర్లు సైకిల్ తొక్కుంటూ పోతే తాడేపల్లికి పోతే అమరావతి బొమ్మని, అమరావతి పోతే తాడేపల్లి బొమ్మని 370 కిలోమీటర్లు తొక్కించి మాకు ఈనాటి వరకు కూడా దాని మీద ఎటువంటి సంబంధం లేదని ఆ రాజకీయ నాయకులు అంటే జగన్ ప్రభుత్వం మాకు ఇవ్వలేదు. అది కూడా కాకుండా 2014 నుండి 2024 వరకు కూడా అయ్యా ఈపీఎస్ మాకు 1000 రూపాయలు ఉంది, మాకు పెంచండి అంటే అని కేంద్ర ప్రభుత్వానికి అనేక పోరాటాలు చేస్తూ అనేక మెమోరాండాలు ఇచ్చినా కూడా పట్టించుకొని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము కార్మికులకు న్యాయం చేయని ఈ యొక్క ప్రభుత్వాల మీద పోరాటం చేయడానికి త్వరలో సంసిద్ధం అవుతున్నాం. ఈ సంసిద్ధానికి బాధ్యులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలేనని తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీరు మాకు న్యాయం చేసి ధర్మంగా మాకు రావాల్సిన రాయితీలను మీరు ఇవ్వాలని సమన్వయంగా పోరాటానికి ముందుగానే మీకు ఈ యొక్క యూట్యూబ్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఒక్కసారి ప్రభుత్వాలు ఆలోచించండి. రాష్ట్ర వ్యాప్తంగాను దేశవ్యాప్తంగాను అనేక వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా, కోట్ల మంది దేశవ్యాప్తంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాటిని పరిష్కరించండి. ఇప్పుడు కాకపోయినా రేపు కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడే సరే మాకు సమాధానం చెప్పాలని సమన్వయంగా తెలియజేస్తున్నాము. నమస్తే.